యానాంలో నయా మోసం గ్యాస్ కొరత సాకుగా చూపుతూ వినియోగదారులకు చుక్కలు చూపుతూ జేబులు నింపుకుంటున్న గ్యాస్ ఏజెన్సీ డీలర్లు మరియు డెలివరీ బాయ్స్. యానాంలో హెచ్పీ గ్యాస్ వారు అయితే వినియోగదారులకు గ్యాస్ డెలివరీ ఇస్తున్నామంటూ ఓటీపీ తీసుకొని వాళ్లే డబ్బులు చెల్లించి వినియోగదారుల గ్యాస్ను అధిక రేట్లకు విక్రయిస్తున్నారంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్న వైనం. యానాంలో పలువురు గ్యాస్ వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ డెలివరీలో జాప్యం జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యానాం అధికారులు ఏజెన్సీలకు సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు ఏ విధమైన గ్యాస్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరించినప్పటికీ వినియోగదారులకు చుక్కలు చూపిస్తూ బయట ఇష్టారాజ్యంగా 1300 నుండి 1500 రూపాయలకు వసూలు చేస్తున్నారంటూ ప్రజల వాదన. ఏదేమైనా అధికారులు స్పందించి ఇటువంటి గుంటనక్కలు ఆట కట్టించాలంటూ పబ్లిక్ డిమాండ్. గ్యాస్ ఆల్రెడీ అర్జెంట్ గ్యాస్ కానీ ఫోన్ చేస్తాను తెల్లగాని ఫోన్ చేస్తుంటే తెస్తాను అనేసి అన్నారంటే శుక్రవారం వచ్చిందండి ఓటీపీ శుక్రవారం వచ్చిందండి. ఓటీపీ చెప్పాను. ఒకసారి నేను శనివారం వెళ్ళి కాల్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదండి. 30 సార్లు పని చేసింది ఫోన్ అన్న లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఫోన్ చేస్తే గ్యాస్ కోసం అనేసి గోడౌన్ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి అంతా ఇక్కడ పంపిస్తే ఇంకా బుకింగ్ అయింది కానీ ఇంకా క్యాష్ బిల్ రాలేసి ఇక్కడ చెప్తున్నాను. మేమన్నీ దగ్గరికి 30 సార్లు చేసాం. ఫోన్ చేయాలి 30 సార్లు చేసింటాం. ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇక్కడ బుక్ అయింది కానీ ఇంకా కూపన్ రాలేదు. ఇక్కడికి బుక్ అయిన మీకు ఓటీపీ వచ్చింది తప్ప అనేసి చెప్తున్నారండి. 2 రోజుల్లో గ్యాస్ వస్తుంది మీకు. ఇంటికి వచ్చి డెలివరీ బాయ్ ఓటీపీ తీసుకున్నాడు. గ్యాస్ బండ్ అడిగితే లోన్ రాలేదని ఓటీపీ వచ్చింది ఇచ్చాం. గ్యాస్ బండ్ ఇవ్వలేదు. ఓటీపీ 15వ తారీఖు 15 వచ్చింది. My consumer number and cash delivery member also we have given the cash delivery member also. క్యాష్ నేను కట్టేశానంటే దానికో రిసిప్ట్ కూడా ఇస్తారు. నాకు క్యాష్ నేను కట్టేసానంటే రిసిప్ట్ కూడా నాకు ఇస్తారు. గుడ్ ఈవినింగ్ సార్ అందరికీ. నా పేరు శంకర్ కార్తిక్ అండి. యానం నుంచి మాట్లాడుతున్నాను. నేనండి మొన్న గురువారం రోజు నేను హెచ్పి అమ్మ చెప్తే హెచ్పి గ్యాస్ అయిపోతుందిరా బుక్ చేయమని చెప్పేసి అన్నారండి. బుక్ చేశాను నేను. గురువారం బుక్ చేశానండి. గురువారం బుక్ చేస్తే సార్ శనివారం see this one sir, just see this one. శనివారం the delivery boy called. I'm in a meeting outside. The delivery boy called and ఆడు ఏమన్నాడంటే మీకు ఓటీపీ నెంబర్ వస్తుంది సార్, మీ ఇంటికి గ్యాస్ తీసుకొచ్చాను సార్, ఓటీపీ నెంబరు నాకు పంపిస్తే సార్ మీ గ్యాస్ ఇక్కడ ఇచ్చేస్తాను సార్, మీ గ్యాస్ ఇచ్చేసాను సార్ ఆల్రెడీ. అంటే సరే సార్ మా అమ్మ దగ్గర డబ్బులు తీసుకొని నేను బయట ఉన్నానండి, ఆ గ్యాస్కి ఎంత డబ్బులు అయితే మీరు తీసుకోండి మేడం సారు అని చెప్పాను. తీరా చూస్తే సార్ ఆ శనివారం 18:48 అంటే ఎంత అవుతుందో మీరు చూసుకోండి. 18:48కి నాకు మెసేజ్ వచ్చింది సార్, మీ ఇంటికి గ్యాస్ డెలివరీ అయిపోయింది, మీరు డబ్బులు కట్టేశారు. నేను డబ్బులు కట్టానా? ఉండండి సార్, సీ దిస్ వన్ సార్, నేను డబ్బులు కట్టేశాను. యువర్ క్యాష్ మెమో నెంబర్ ఈస్ యువర్ క్యాష్. మీరు మీ ఇంటికి నేను డబ్బులు కట్టిన వల్ల మీ గ్యాస్ డెలివరీ చేసిన వల్ల మీరు డబ్బులు కట్టేశారు. మీరు ద క్యాష్ నెంబర్ ఈస్ 166905995 క్యాష్ విచ్ వాస్ నేను పే చేశాను. ఇంతమంది నేను ఒకటి సార్ ఏఎన్సీ మేడం గారు ఏమంటలేదండి, లేదండి తప్పు అయిపోయిందండి మా డెలివరీ బాయ్స్ ఇలా చేస్తాను. నేను మేడంని ఒకటే హెచ్పి గ్యాస్ ఏజెన్సీ ఆ మేడం గారిని కూడా నేను ఆవిడ పేరు ఏంటో నాకు తెలీదు, ఆవిడ పేరు రవణమ్మ గారు ఈ డెలివరీ బాయ్స్ అందరూ కుమ్మక్క అయిపోయి నిజమైన పేదలకి అవసరానికి నా మోడీ గారు ఆన్లైన్ చేశారు. ఇది నా మోడీ గారు ఆన్లైన్ చేశారు. నా మోడీ గారు ఆన్లైన్ వల్ల ఈ రోజు నా మోడీ గారు నా పుదుచ్చేరి ప్రభుత్వం ఆన్లైన్ చేసిన వల్ల నా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నా యానం గవర్నమెంట్ ఆన్లైన్ చేసిన వల్ల ఈ భోగోతం బయటపడ్డదు సార్.